My name is B. Lakshman Rao, Junior Licks and Mathematics, Government Junior College, Petlovaripalem. నాకు టీచింగ్ దాదాపు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఈరోజు మనం ఈ ఆన్లైన్ క్లాస్లో ప్రాబబిలిటీ సంబంధించి 2A చాప్టర్ని డీల్ చేస్తున్నాము. ప్రాబబిలిటీ అంటే దీని తెలుగులో సంభావ్యత అంటాం. సంభావ్యత అంటే యాక్చువల్గా మనం ఇది ఎక్కువగా ఉపయోగించే పదం, ఇది జనరల్గా జోదంలో గ్యాంబ్లింగ్ ఎక్కువగా ఈ పదం ఉపయోగిస్తుంటాం. ఈ సంభావ్యత అనేది మన గ్యాంబ్లింగ్లో ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే దాంతోపాటు మనం నిత్య జీవితంలో కూడా సంభావ్యతని తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ పదాలని మనం ఉపయోగించినప్పుడు కూడా మనకి తెలియకున్నప్పుడు కూడా దీన్ని చాలా తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం. సంభావ్యత అంటే ఏంటి? సంభావ్యత అంటే సంభవించుట. ఏంటి సంభవించుట? మనం ఏదైనా ఒకటి అనుకుంటాం. ఏదైనా ఒకటి అనుకునేటప్పుడు అది జరగవచ్చు, జరగకపోవచ్చు, లేదా మనం అనుకున్న దాంట్లో కొంత పార్ట్ మాత్రమే జరగవచ్చు. ఒకవేళ మనం అనుకున్నది పూర్తిగా జరగలేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు వర్షం పడుతుంది అనుకున్నాం. ఈరోజు వర్షం పడుతుంది అని చెప్పి అనుకున్నప్పుడు మనం అనుకున్నాం వర్షం పడుతుంది అనుకున్నాము, కానీ వర్షం పడలేదు. పడలేదంటే అర్థం ఏంటంటే మనం అనుకున్నది జరగలేదు. జరగలేదంటే 0%. జరగలేదంటే 0%. సో ఇక్కడ 0% అంటే 0/100. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఏదో ఒక విషయం అనుకున్నాం. మనం అనుకున్నది 50% మాత్రమే జరిగింది. అంటే 50% జరిగిందంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 50% అంటే 50/100. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2. అలాగే మనం ఒక విషయం సంబంధించి అది జరుగుతుంది, సంభవిస్తుంది అని చెప్పి అనుకున్నాము. అది కంప్లీట్గా 100% పూర్తిగా జరిగింది అంటే 100% అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 100/100, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. చూసారా, మనం ఒక విషయం జరుగుతుంది ఈరోజు అని చెప్పుకున్నాం, ఇట్ హ్యాపెన్స్ అని అనుకున్నాం, బట్ జరగలేదు. జరగకపోయినప్పుడు దాన్ని 0%గా తీసుకుంటాం. 0% అంటే 0/100, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. మనం అనుకున్నది కొంత మాత్రమే జరిగింది, మిగతా కొంత జరగలే. సో దాన్ని మనం 50% అనుకుంటాం, సగం జరిగింది. ఆ సగం జరిగిన దాన్ని మనం 50%గా తీసుకున్నట్లయితే 50% అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. అలాగే మనం అనుకున్నది పూర్తిగా జరిగింది. పూర్తిగా జరిగింది అంటే 100% మనం అనుకున్నది జరిగింది. మనం అనుకున్నట్టుగా జరిగింది కాబట్టి 100% అంటే 100/100, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు? సంభావ్యత అనేది ఎప్పుడైనా సరే 0 అవుతుంది, అలాగే 0 కంటే ఎక్కువైనా అవుతుంది, అలాగే 1 కంటే తక్కువ అవుతుంది, 1 అవుతుంది. అంటే సంభావ్యత ఆల్వేజ్ లైస్ బిట్వీన్ 0 and 1, బోత్ ఈక్వల్ టు 0 అండ్ ఈక్వల్ టు 1. సో దీన్ని సంభావ్యత చెప్తాం. అయితే దీన్ని ఎట్లా మనం తీసుకుంటాం? మనం ప్రతిదాన్ని మనం ప్రతినిత్యం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. మనం చేస్తున్న ప్రతి పనిని కూడా మనం ఒక ప్రయోగంగా తీసుకున్నట్లయితే ఆ ప్రయోగాల్లో సహజంగా మనం కొన్ని ప్రయోగాలు అనుకోకుండా చేస్తూ ఉంటాం. ఈ అనుకోకుండా జరిగినటువంటి ఈ ప్రయోగాలు మనం ఏమంటామంటే యాదృచ్ఛిక ప్రయోగం అని చెప్పి అంటాం. యాదృచ్ఛిక ప్రయోగం అంటే ఏంటంటే దీని ఇంగ్లీష్లో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి చెప్తాం. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే అర్థం ఏంటంటే యాదృచ్ఛిక ప్రయోగం. దీన్ని ఎలా మనం డిఫైన్ చేస్తాం? ఎలా డిఫైన్ చేస్తామంటే an experiment that can be repeated any number of times under identical conditions. An experiment that can be repeated any number of times under identical conditions in which first point, all possible outcomes of the experiment
ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ ఆర్ నోన్ ఇన్ అడ్వాన్స్. అలాగే సెకండ్ పాయింట్, ద యాక్చువల్ అవుట్కమ్ in particular cases are not known in advance of the experiment is called random experiment. సో చూడండి ఇక్కడ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఈ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని దాన్ని మనం తెలుగులో యాదృచ్ఛిక ప్రయోగం అని చెప్పంటాం. అన్ ఎక్స్పెరిమెంట్ దట్ కెన్ బి రిపీటెడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండర్ ఐడెంటికల్ కండిషన్స్ in which all possible outcomes of the experiment are known in advance. The actual outcome in experiment in particular cases are not known in advance of the experiment is called random experiment. చూసారా ఇక్కడ an experiment that can be repeated any number of times under identical conditions. ఏదైనా ఒక ప్రయోగం మనం తీసుకున్నప్పుడు ఆ ప్రయోగాన్ని మనం కొంత ఒకే విధమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నిసార్లైనా చేయడానికి అవకాశం ఉండాలి. మనం ఒక ప్రయోగం చేయదలుచుకున్నప్పుడు ఆ ప్రయోగాన్ని ఒకే విధమైన పరిస్థితుల్లో ఎన్నిసార్లైనా చేయడానికి అవకాశం ఉండాలి. అలాగే రెండోది, దాంట్లో కండిషన్స్ ఇచ్చాడు. ఏంటి ఆ కండిషన్స్? 2 కండిషన్స్ ఉన్నాయి. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ ఆర్ నోన్ ఇన్ అడ్వాన్స్. అంటే ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి ప్రతి అవుట్కమ్ మనకి ముందుగానే తెలిసి ఉంటుంది. అలాగే ద యాక్చువల్ అవుట్కమ్ ఇన్ పర్టికులర్ కేసెస్ ఆర్ నాట్ నోన్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అయితే ఈ ప్రయోగానికి సంబంధించినటువంటి అవుట్కమ్స్, ఫలితాలు మనకి ముందుగా తెలిసినప్పటికీ ఆ వాస్తవమైనటువంటి పరిస్థితుల్లో ఏ అవుట్కమ్ అంది, ఏ ఫలితం అంది వస్తుందో మనం చెప్పలేనిదై ఉంటుంది. అటువంటి దాన్ని మనం ఏమంటామంటే యాదృచ్ఛిక ప్రయోగం అంటాము. అంటే ఒక ప్రయోగాన్ని మనం ఎన్నిసార్లైనా చేసే అవకాశం ఉండాలి. ఒకే విధమైన పరిస్థితుల్లో ఒక ప్రయోగాన్ని ఎన్నిసార్లైనా చేసే అవకాశం ఉండాలి. అలాగే ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్స్ ఆర్ నోన్ ఇన్ అడ్వాన్స్. అంటే ఆ ప్రయోగానికి సంబంధించి ఫలితాల జాబితా మనకు ముందుగా తెలిసిందై ఉండాలి. అలాగే ద యాక్చువల్ అవుట్కమ్ ఇన్ పర్టికులర్ కేసెస్ ఆర్ నాట్ నోన్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్. అంటే వాస్తవంగా ఆ ప్రయోగం పూర్తయ్యేసరికి వాస్తవంగా వచ్చే ఫలితం ఏది అంది మనకి తెలియనిది అయినట్టుదైతే ఉన్నట్లయితే దాన్ని మనం యాదృచ్ఛిక ప్రయోగం అని చెప్పేసి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకున్నట్లయితే మనం ఒక అన్బైస్డ్ కాయిన్ని టాస్ చేద్దాం. వెన్ వి టాస్ అన్బైస్డ్ కాయిన్, ఒక కాయిన్ మనం ఎగరవేసినప్పుడు మనకి దానికి 2 ఫలితాలు ఉంటాయి. ఈ 2 ఫలితాలు, ఒకటి టైల్ అవుతుంది, ఒకటి హెడ్ అవుతుంది, బొమ్మ ఒకటి, బొరుసు ఒకటి. కానీ మనం ఎగరవేసి అది వాస్తవంగా కింద పడేటప్పుడు ఆ కింద పర్టికులర్గా బొమ్మ వస్తుందా, బొరుసు వస్తుందా అని మనం ప్రత్యేకంగా చెప్పలేం. ఎందుకు? ఒక ప్రయోగం, ఈ కాయిన్ మనం ఎన్నిసార్లు ఎగరేయచ్చు. ఒకే విధమైన పరిస్థితుల్లో మనం ఎన్నిసార్లు ఎగరేసినప్పుడు కూడా దాని ప్రయోగాల జాబితా మనకు ముందే తెలుసు. ఏంటో ప్రయోగాల జాబితా? ఒక కాయిన్ ఎగరవేసినప్పుడు మనకి అదే వస్తుంది, హెడ్ ఆర్ టెయిల్. సో దీన్ని హెడ్ అయినా వస్తుంది, టైల్ అయినా వస్తుంది. ఎందుకు? కాయిన్ అన్నా దానికి ఉన్న 2 ఒకటి హెడ్ ఉంటుంది, ఒక టైల్ ఉంటుంది. కానీ అది భూమి పైన పడినప్పుడు అది బొమ్మ పడుతుందా, బొరుసు పడుతుందని మనం చెప్పలేం. కాబట్టి ఇటువంటి ప్రయోగాన్ని మనం ఏమంటామంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, యాదృచ్ఛిక ప్రయోగం అని చెప్పి అంటాం. అంటే ఒక కాయిన్ని ఎగరవేయడం, ద టాస్ ఆఫ్ అన్బేస్డ్ కాయిన్ ఈజ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అలాగే వెన్ వి థ్రోన్ ఏ డై ఒకటి మనం వేసినట్లయితే
ఒక ఒక పాచిక అంటాం. ఈ పాచిక తీసుకున్నప్పుడు పాచికకి 6 ముఖాలు ఉంటాయి. 1 2 3 4 5 6 అని చెప్పి 1 అయితే 1 డాట్, 2 అయితే 2 డాట్స్, అలాగా 6 వరకు 6 డాట్స్ ఉంటాయి. అంటే మనకి ఈ పాచిక అనేది మనం ఒకే విధమైన పరిస్థితుల్లో ఎన్నిసార్లు అయినా సరే మనం చేయొచ్చు, పాచికని దొర్లించవచ్చు. ఎన్నిసార్లు పాచికని మనం దొర్లించినప్పటికి కూడా మనకి ఆ ఫలితాల జాబితా మనకు ముందే తెలుసు. ఎందుకు దొర్లించమంటే మనకు అక్కడ ఉన్నటువంటి 6 ఫలితాలు, ఈ 6 ఫలితాల్లో ఏదో ఒక ఫలితం మనకి వచ్చి తీరుతుంది. కానీ మనం దొర్లించినప్పుడు ఈ 6 ఏ ఫలితం వస్తుంది అన్నది మనం ఖచ్చితంగా చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఒక పాచికను దొర్లించడానికి కూడా మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఒక యాదృచ్ఛిక ప్రయోగంగా చెప్పొచ్చు. అలాగే యాదృచ్ఛిక ప్రయోగం అంటే ఈ విధంగా తీసుకుంటాం. కాయిన్స్ని ఎగరవేయడానికి యాదృచ్ఛిక ప్రయోగంగా తీసుకుంటాం. అలాగే పాచికను దొర్లించడానికి కూడా యాదృచ్ఛిక ప్రయోగంగా తీసుకుంటాం. అయితే ఒక యాదృచ్ఛిక ప్రయోగం తీసుకున్నప్పుడు ఆ యాదృచ్ఛిక ప్రయోగంలో ఫలితాలు ఉంటాయి. ఈ ఫలితాల జాబితాని మనం ఏమంటామంటే శాంపిల్ స్పేస్ అని చెప్పేసి చెప్తాం. శాంపిల్ స్పేస్ అంటే ద సెట్ ఆఫ్ all possible outcomes of a random experiment is called sample space. And it is denoted by capital S. So sample space. దీని తెలుగులో కూడా మనం శాంపుల్ స్పేస్ అంటాం, శాంపుల్ ఆవరణం అని చెప్పి అంటాము. ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ ఈజ్ కాల్డ్ శాంపుల్ స్పేస్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎస్. అంటే మనకి ఒక ప్రయోగం జరిగినప్పుడు మనకి ఫలితాలు వస్తూ ఉంటాయి, రకరకాల ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆ ప్రయోగానికి ఉన్నటువంటి ఫలితాలన్నీ కూడా వస్తున్నాయి. ఈ ఫలితాలన్నింటినీ కలిపి మనం ఒక సమితిగా మార్చుకున్నట్లయితే, ఒక దగ్గర బంధించినట్లయితే దాని సెట్ అని చెప్పంటాం. ఆ సెట్ని మనం ఏమంటామంటే శాంపుల్ స్పేస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాయిన్ తీసుకొని, మనం ఇప్పుడే చెప్పాం కదా కాయిన్ ఎగరవేయడం అనేటువంటిది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చెప్పుకున్నాం. ఒక కాయిన్ తీసుకొని మనం ఎగరేసినట్లయితే మనకి అక్కడ 2 ఫలితాలు ఉంటాయి. ఏంటో 2 ఫలితాలు? ఒకటి హెడ్, ఇంకోటి టెయిల్. సో ఒక కాయిన్ ఎగరవేసినప్పుడు మనకి ఉన్నటువంటి 2 ఫలితాలు ఏదో ఒకటి రావచ్చు. ఈ 2 ఫలితాల జాబితానే మనం ఏమంటామంటే శాంపిల్ ఆవరణం అని చెప్పేసి, శాంపుల్ స్పేస్ అని చెప్పేసి చెప్తాం. అలాగే మనం 2 కాయిన్స్ ఎగరేసామనుకోండి, 2 కాయిన్స్ ఎగరేసినప్పుడు మనకి ఆ 2 కాయిన్స్ ఏ విధంగా రావచ్చు? 2 హెడ్ రావచ్చు. సో హెచ్ ఒకటి హెడ్ అయ్యి ఇంకోటి టెయిల్ అవ్వచ్చు, ఒకటి టెయిల్ అయ్యి ఇంకోటి హెడ్ అవ్వచ్చు, ఇంకోటి టెయిల్ అయ్యి రెండోది కూడా టెయిల్ అవ్వచ్చు. అంటే మనం 2 కాయిన్స్ ఎగరవేసినప్పుడు ఆ రెండింటిలో ఉన్న ఫలితాలు, ఒకటి మొదటిది హెడ్ అవ్వచ్చు, రెండోది కూడా హెడ్ అవ్వచ్చు. సో హెచ్, మొదటిది హెడ్ అవ్వచ్చు, రెండోది టెయిల్ అవ్వచ్చు. హెచ్టి, మొదటిది టెయిల్ అయ్యి రెండోది హెచ్ అవ్వచ్చు, అలాగే 2 కూడా టెయిల్ అవ్వచ్చు. సో ఇది దాని యొక్క శాంపుల్ స్పేస్. మనకి ఈ శాంపుల్ స్పేస్ ఏమవుతుందంటే ఒకటి 3 హెచ్లు అవ్వచ్చు, 3 హెడ్డే పడవచ్చు, లేదా అలాగే హెచ్ టైల్ కావచ్చు, అలాగే హెచ్ టైల్ హెచ్ కావచ్చు, అలాగే టైల్ హెచ్ కావచ్చు, అలాగే టైల్ హెచ్ అవుట్ కావచ్చు, అలాగే టైల్ కావచ్చు, హెచ్ టైల్ కావచ్చు, 3 కూడా టైల్స్ కావచ్చు. సో ఇది శాంపుల్ స్పేస్. చూసారు ఇక్కడ S1 మొదటి ప్రయోగం, S2 రెండో ప్రయోగం, S3 మూడో ప్రయోగం. మనం మొదటి ప్రయోగంలో ఒక కాయిన్ మాత్రమే మనం టాస్ చేస్తాం. ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు ఆ ఒక్క కాయిన్కి ఉన్నటువంటివి ఒక హెడ్ ఉంటుంది, ఒక టెయిల్ ఉంటుంది. కాబట్టి అక్కడ శాంపుల్ స్పేస్ హెడ్ టెయిల్. సో దిస్ ఈజ్ ద శాంపుల్ స్పేస్ ఆఫ్ వెన్ వి టాస్ 1 కాయిన్. అలాగే సెకండ్ టైం మనం 2 కాయిన్స్ తీసుకున్నాము, 2 కాయిన్స్ తీసుకుని మనం ఎగరవేసాము. 2 కాయిన్స్ తీసుకుని ఎగరవేసినప్పుడు ఆ 2 కూడా హెడ్ కావచ్చు, ఆ రెండింటిది మొదటిది హెడ్ అయ్యి రెండో టైల్ కావచ్చు, అలాగే మూడో సందర్భంలో టైల్ హెచ్ అయినా అవ్వచ్చు, 2 టైల్స్ అవ్వచ్చు. అలాగే 3 కాయిన్స్ తీసుకుని ఎగరవేస్తాం. 3 కాయిన్స్ తీసుకుని ఎగరవేసినప్పుడు ఆ 3 హెచ్లు కావచ్చు, లేకపోతే 2 హెచ్లు అయ్యి ఒక టైల్ కావచ్చు, అలాగే హెచ్ కావచ్చు, టీహెచ్ కావచ్చు, టీటీహెచ్, టీహెచ్టి
హెచ్టిటి 3 టైల్స్ కూడా కావచ్చు. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 2 పవర్ 1 అని రాయొచ్చు. దీన్ని ఇక్కడ ఈ 2ని జస్ట్ ఇక్కడ 2 రిజల్ట్స్ ఉన్నాయి, సో ఈ 2 రిజల్ట్స్ని 2 పవర్ 1 అని రాయొచ్చు. అలాగే ఇక్కడ 4 రిజల్ట్స్ ఉన్నాయి, ఈ 4 రిజల్ట్ని 2 స్క్వేర్ అని రాయొచ్చు. అలాగే ఇక్కడ 8 రిజల్ట్స్ ఉన్నాయి, దిస్ ఈజ్ ఈక్వల్ టు 8, ఈ 8ని 2 క్యూబ్ అని రాయొచ్చు. అంటే చూడండి ఇక్కడ మనం ఒక కాయిన్ తీసుకుని ఎగరవేసినప్పుడు మనకు వచ్చినటువంటి శాంపుల్ అవర్ ఉన్నటువంటి ఫలితాల సంఖ్య ఏమొచ్చింది 2 పవర్ 1. 2 కాయిన్స్ తీసుకుని ఎగరవేసినప్పుడు 2 స్క్వేర్, 3 కాయిన్స్ తీసుకుని ఎగరవేసినప్పుడు 2 క్యూబ్ అని చెప్పి వచ్చింది. అంటే ఇక్కడ ఈ బేస్లో ఉన్నటువంటి ఈ 2 అనేది దేన్ని చూపిస్తుందంటే మనం చేయదలుచుకున్నటువంటి ఆ ప్రయోగంలో ఉన్నటువంటి ప్రయోగాల జాబితా, ఏదైతే మనం ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకున్నామో ఆ ఎక్స్పెరిమెంట్ ఉన్నటువంటి అవుట్కమ్స్. ఇక్కడ కాయిన్ ఎగరేసినప్పుడు కాయిన్కి ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి యాక్చువల్గా, హెడ్ టెయిల్, సో 2 అవుట్కమ్స్ ఉంటాయి కాబట్టి 2. అలాగే ఈ పవర్లో ఉన్నటువంటి తీసుకున్నట్లయితే ఈ పవర్లో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే ఇక్కడ మొదటిసారి మనం 1 కాయిన్ టాస్ చేసాం, సెకండ్ టైం 2 కాయిన్స్ స్టార్ట్ చేసాం, థర్డ్ టైము 3 కాయిన్స్ స్టార్ట్ చేసాం. కాబట్టి మనకి ఇక్కడ ఈ విధంగా 1 కాయిన్ మనం టాస్ చేసినప్పుడు శాంపిల్ అవర్ ఉన్నటువంటి ఫలితాల రిజల్ట్స్ 2 పవర్ 1, 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు శాంపిల్ అవర్ ఉన్నటువంటి ఫలితాల సంఖ్య 2 స్క్వేర్, 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు దాని శాంపిల్ స్పేస్లో ఉన్నటువంటి అవుట్కమ్స్ 2 క్యూబ్. అలాగే మనం n కాయిన్స్ టాస్ చేసినప్పుడు n కాయిన్స్ ఎగరవేసినప్పుడు దాని శాంపిల్ స్పేస్లో ఉన్నటువంటి అవుట్కమ్స్ 2 పవర్ n. అంటే ఏంటి ఇక్కడ ఈ బేస్ అనేది దేన్ని చూపిస్తుంది, మనం తీసుకున్న ప్రయోగంలో ఉన్నటువంటి రిజల్ట్ అవుట్కమ్స్ చూపిస్తుంది, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ చూపిస్తుంది. అలాగే ఆ పవర్లో ఉండేది ఏం చూపిస్తుంది అంటే మనం తీసుకున్నటువంటి ఆ కాయిన్స్ నెంబర్ని చూపిస్తుంది. ఒక పాస్కం తీసుకొని దొర్లించినట్లయితే మనకి ఎన్ని రకాల ఫలితాలు వస్తూ ఉంటాయి. ఒక పాస్కం తీసుకొని దొర్లించినట్లయితే ఇక్కడ మొదటి తీసుకున్నట్లయితే 1 2 3 4 5 6, సో వీటిలో ఏదో ఒకటి వస్తుంది. ఒక పాస్క తీసుకొని దొర్లించినప్పుడు మనకి ఇక్కడ చూపినటువంటి ఈ 1 2 3 4 5 6లో ఏదో ఒకటి రావడం జరుగుతుంది. అలాగే మనం 2 పాచికలు తీసుకుని దొర్లించమనుకోండి, 2 పాచికలు తీసుకుని మనం దొర్లించినట్లయితే త్రో చేసినట్లయితే ఇక్కడ 1 1 అంటే మొదటి పాచిక పైన 1, సెకండ్ పాచిక పైన కూడా 1 వస్తుంది. లేదా 1 2 కావచ్చు, 1 2 కావచ్చు, అలాగే 1 3 కావచ్చు, అలాగే 1 4 కావచ్చు, 1 5 కావచ్చు, 1 6 కావచ్చు. అలాగే రెండోది 2 1, అలాగే 2 2 కావచ్చు, 2 3 కావచ్చు, 2 4 కావచ్చు, 2 5 కావచ్చు, 2 6 కావచ్చు. అలాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. అలాగే ఇక్కడ లాస్ట్ది 6 1 కావచ్చు, 6 2 కావచ్చు, 6 3 కావచ్చు, అలాగే 6 4 6 5, అలాగే 6 6 ఇలా మనకు వస్తాయి. అంటే 2 కాయిన్స్ 2 డైస్ మనం త్రో చేసినప్పుడు మనకు వచ్చినటువంటి ఫలితాల సంఖ్య అవుట్కమ్స్ ఇలా మనం చూసినట్లయితే మొత్తం మనకి 36 అవుట్కమ్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ 36, ఇక్కడేమో కేవలం 6 అవుట్కమ్సే ఉన్నాయి, ఇక్కడ మాత్రం 36 అవుట్కమ్స్ ఉన్నాయి. సో ఈ 6ని 6 పవర్ 1 అని రాసుకోవచ్చు, 36ని 6 స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు. చూసారా, 1 డైన్ మనం త్రో చేసినప్పుడు మనకి వచ్చే ఫలితాల సంఖ్య శాంపుల్ అవర్ ఉన్నటువంటి ఫలితాల సంఖ్య 6 పవర్ 1. అలాగే 2 డైస్ మనం త్రో చేసినప్పుడు దాని శాంపుల్ అవర్స్లో ఉన్నటువంటి ఫలితాల సంఖ్య 6 పవర్ 2. అంటే ఇక్కడ ఈ బేస్లో ఉన్నటువంటి ఈ 6 అనేది మనకేం చూపిస్తుంది, మనము ఎంచుకున్నటువంటి ప్రయోగంలో ఫలితాల సంఖ్యను చూపిస్తుంది. ఆ పవర్లో ఉన్నటువంటి నెంబర్ ఏం చూపిస్తుందంటే మనం ఎంచుకున్న ప్రయోగంలో ఎన్ని డైస్ని మనం టాస్ చేసాం, ఒక్క డైస్ కాబట్టి 6 పవర్ 1. అలాగే ఇక్కడ కూడా ఈ బేస్లో ఉన్నటువంటి 6 అనేది మనం ఎంచుకున్నటువంటి ప్రయోగంలో ఇక్కడ మనం ఉన్నటువంటి ఫలితాల సంఖ్యను చూపిస్తుంది. అలాగే అక్కడ పవర్లో ఉన్నటువంటి 2 అన్నటువంటిది మనం 2 డైస్ తీసుకున్నాం కాబట్టి మనకి 6 పవర్ 2 అని చూపించింది. అలాగే మనం n డైస్ గేమ్ తీసుకొని త్రో చేసినట్లయితే మనకు వచ్చే ఫలితాల సంఖ్య ఏమవుతుందంటే 6 పవర్ n అవుతుంది. సో ఇది శాంపిల్ స్పేస్కి మనం చెప్పుకుంటాం. శాంపిల్ స్పేస్ అంటే ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ ద శాంపిల్ స్పేస్. మనం 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు ఇది ఒక శాంపిల్ స్పేస్ వచ్చింది. ఈ శాంపిల్ స్పేసు
దీంట్లో మొత్తం మనకి 8 రిజల్ట్స్ వచ్చాయి. ఈ 8 రిజల్ట్స్లో ప్రతి రిజల్ట్ని మనం ఏమంటాం, ఇది ఒక రిజల్ట్. ఈ రిజల్ట్ని ఈ ప్రతి రిజల్ట్ని కూడా మనం ఏమంటామంటే సింపుల్ స్పేస్ అని చెప్పేసి చెప్పుకోవడం, సింపుల్ ఈవెంట్ అని చెప్పేసి మనం దీన్ని చెప్పుకుంటాం. అలాగే దీనికి ఇప్పుడు శాంపుల్ స్పేస్ వచ్చింది. దీనికి ప్రతి సెట్ అన్నాక దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉపసమితులు ఉంటాయి, సబ్సెట్స్ ఉంటాయి. ఈ సబ్సెట్స్ దీని యొక్క ఏదైనా ఒక సబ్సెట్ని మనం ఈవెంట్ అంటాం. ఈవెంట్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ప్రాబబిలిటీ ఈవెంట్. వాట్ ఈజ్ ఈవెంట్? ఈవెంట్ అంటే దిస్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ శాంపుల్ స్పేస్ is called event. The subset of a sample space is called the event. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 2-3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక శాంపుల్ స్పేస్ వచ్చింది. ఈ శాంపుల్ స్పేస్లో మనకి మొత్తం 8 అవుట్కమ్స్ ఉన్నాయి. ఈ 8 అవుట్కమ్స్లో మనం ఏమైనా మనం కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి తీసుకున్నాం. సో ఇది ఒక అవుట్కమ్ అయింది. సో ఈ ఒకటి అనేది ఏమవుతుంది, సబ్సెట్ అవుతుంది. ఈ సబ్సెట్ని మనం ఏమంటామంటే ఈవెంట్ అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రెండు కలిపి ఈ రెండు అవుట్కమ్స్ కలిపి ఒక సెట్గా తీసుకున్నాం. ఈ 2 అవుట్కమ్స్ కలిపి ఒక సెట్గా తీసుకున్నప్పుడు దీన్ని ఒక ఈవెంట్గా పరిగణించడం జరుగుతుంది. అంటే ఒక శాంపుల్ స్పేస్ యొక్క ఏదైనా ఒక సబ్సెట్ని మనం ఈవెంట్గా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ సహజంగా మనం ఏదైనా సెట్ తీసుకున్నప్పుడు దానికి 2 ఈవెంట్స్ ఉంటాయి. ఈ 2 ఒకటి 5 అవుతుంది, దానికి అదే సబ్సెట్ అవుతుంది. ఒక సబ్సెట్ 5, ఒక సబ్సెట్ దానికి అది అవుతుంది. వీటిని ట్రివియల్ ఈవెంట్స్ అని చెప్పేసి చెప్తారు. విషమ ఘటన, ఈవెంట్ అంటే తెలుగులో ఘటన అంటాము, విషమ ఘటన అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. మనం క్యాపిటల్ ఈతో చూపిస్తుంటాం. మనం ఏదైనా ఒక ఈవెంట్ మనం అనుకున్నది సంభవించింది అని చెప్పి అనుకున్నప్పుడు దాన్ని ఈవెంట్ అని చెప్పేసి దాన్ని అక్కరింగ్ ఇఫ్ దాన్ని క్యాపిటల్ ఈతో చూపించడం జరుగుతుంది. ఒకవేళ మనం అనుకున్నది సంభవించకపోయినట్లయితే దాన్ని మనం ఒకవేళ మనం అనుకున్నది ఏదైనా సంభవించకపోయినట్లయితే దాన్ని మనం కాంప్లిమెంటరీ ఈవెంట్ అని చెప్పేసి చెప్తాము. ఈ కాంప్లిమెంటరీ ఈవెంట్ని ఈ పవర్ సి లేదా ఈ బార్తో చూపిస్తాం. ఏదైనా మనం ఒక అనుకున్నప్పుడు మనం అనుకున్నది జరిగినట్లయితే ఘటనని ఈతో చూపిస్తాము. అలా కాకుండా మనం అనుకున్నది ఇఫ్ నాట్ అకరింగ్ ద ఈవెంట్ దట్ ఈస్ డినోటెడ్ బై ఈ బార్. నెక్స్ట్ probability of the event. What is the probability of the event? ఇక్కడ ఇప్పుడు చెప్పాము శాంపుల్ స్పేస్ మనం తీసుకుంటాం, శాంపుల్ స్పేస్ని ఎస్తో చూపిస్తాము, ఈవెంట్ని ఈతో చూపిస్తాం. ఇక్కడ ఒక శాంపుల్ స్పేస్ మనం తీసుకున్నప్పుడు ఆ శాంపుల్ స్పేస్కి దానికి రకరకాల సబ్సెట్స్ ఉంటాయి. ఈ సబ్సెట్స్ అన్నింటినీ కలిపి మనం పవర్ సెట్ అని చెప్పి అంటాం. ద ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ శాంపుల్ స్పేస్ ఇస్ కాల్డ్ the set of all subsets of a sample space is called power set. So this is denoted by P of S. The power set is denoted by P of S. ఇక్కడ ఆ శాంపుల్ స్పేస్ యొక్క ఏదైనా ఒక సబ్సెట్ని ఈవెంట్ అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఇఫ్ ఈ బిలాంగ్స్ టు ఫర్ ఈచ్ E belongs to P of S, for each E belongs to P of S, a real number P of E is called the probability of the event E. For each E belongs to P of S. Here E means event, P of S means power set. A real number P of E is called probability of the event E. So ఇక్కడ మనం P of S అంటే పవర్ సెట్ అని చెప్పుకున్నాం. ఈ పవర్ సెట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక ఉపసమితిని సబ్సెట్ మనం E అని చెప్పి అంటాము. అలాంటి E అని మనం తీసుకున్నప్పుడు ఈ ఈని జనరల్గా E అనేది సెట్, ఈ సెట్ మనం రియల్ నెంబర్గా మార్చేస్తున్నప్పుడు ఆ రియల్ నెంబర్ని
అంటే ఏంటి ఇక్కడ పి ఆఫ్ ఈని మనం ఏమంటామంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈ అని చెప్పేసి చెప్తాం. నీకు స్టార్టింగే నేను చెప్పాను ప్రాబిలిటీ అనేది ఎప్పుడు కూడా 0 అయిన అవుతుంది, 0 కంటే ఎక్కువైనా అవుతుంది, 1 కంటే తక్కువైన అవుతుంది, లేదా 1 అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా చెప్పొచ్చు ఆల్వేస్ ద ప్రాబిలిటీ పి ఆఫ్ ఈ లైస్ బిట్వీన్ 0 and e. So 0 less than or equal to p of e less than or equal to 1. అయితే జనరల్గా మనం జనరల్ డెఫినేషన్ ఆఫ్ ది ప్రాబిలిటీ, బట్ మ్యాథమెటికల్గా మనం ప్రాబిలిటీకి ఎట్లా డెఫినేషన్ ఇస్తామంటే మ్యాథమెటికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీ. Let S be a sample space. Let S be sample space of a random experiment. And E be any event, and E be any event of that experiment. And so mathematical definition of probability. యాక్చువల్గా మనం ప్రాబిలిటీ ఏ విధంగా నిర్వచించుకున్నప్పటికీ మనం సమ్స్ చేసినప్పుడు మాత్రం దీన్ని మనం ఫాలో అవుతాము, కాబట్టి దీన్ని మ్యాథమెటికల్ డెఫినేషన్గా తీసుకుంటాము. సో మ్యాథమెటికల్ డెఫినేషన్ అంటే ఏంటంటే లెట్ ఎస్ బి ఎ శాంపుల్ స్పేస్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఈ బి ఎనీ ఈవెంట్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్. దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ డినోటెడ్ బై పి ఆఫ్ ఈ ఈక్వల్ టు number of favorable probability of denoted by P of E is equal to number of favorable cases by total number of cases. So probability of the event E is denoted by P of E. P of E is equal to number of favorable cases by total number of cases. This is simply denoted by number of favorable cases means N of E by total number of cases means N of S. So P of E is equal to number of favorable cases of that event and total number of cases in that sample space. For example, when we toss two coins మనం ఎగరవేసినప్పుడు రెండు టైల్స్ పడడానికి ప్రాబిలిటీ ఎంత? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ? 2 coins ఆర్ షోస్ యాజ్ టైల్స్. సో వెన్ వి టాస్ 2 coins, సో ద శాంపుల్ స్పేస్ ఈజ్ హెడ్ టైలు హెడ్ టైల్. సో దిస్ ఇస్ ద ఎక్స్పెరిమెంట్ శాంపుల్ స్పేస్. ఇక్కడ ఏమంటున్నాడు, 2 coins కూడా టైల్స్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అని చెప్పి అన్నాడు. సో ఇక్కడ ఆ ఈవెంట్ ఈ అని చెప్పి అనుకున్నప్పుడు దాని ప్రాబిలిటీ P of E అవుతుంది. సో P of E ఈజ్ ఈక్వల్ టు 2 coins ఆర్ టైల్స్. సో టోటల్ కేసెస్ 1 2 3 4. సో 4 హియర్ ఫేవరబుల్ కేసెస్. మనం ఏమనుకుంటున్నాము, మనం ఎగరవేసినటువంటి 2 coins కూడా టైల్స్ కావాలని చెప్పి అనుకుంటున్నాము. కాబట్టి అటువంటివి ఎన్ని ఉన్నాయంటే ఒక్కటే మనకు ఫేవరబుల్గా ఉంది, కాబట్టి దీన్ని మనం 1/4 అని చెప్పి చెప్తాం. అంటే మనం 2 coins ఎగరేసినప్పుడు 2 coins కూడా టైల్స్ కావాలని చెప్పి మనం అనుకున్నాం, కాబట్టి ఇక్కడ ఆ ఈవెంట్ ఈ అని చెప్పి అనుకున్నప్పుడు దాని ప్రాబిలిటీ P of E అవుతుంది. P of E ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ కేసెస్ బై నెంబర్ ఆఫ్ టోటల్ కేసెస్. అంటే మనకి టోటల్ కేసు 4 ఉన్నాయి, అది డినామినేటర్ అవుతుంది, ఫేవరబుల్ కేసు అనేటువంటిది న్యూమరేటర్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఈవెంట్కి సంబంధించి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ అయ్యి ఫేవరబుల్ కేసు ఎం అయింది అనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుంది, ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు M/N. హియర్ M ఈజ్ ఫేవరబుల్ కేసెస్ ఇన్ దట్ ఎక్స్పెరిమెంట్ అండ్ N ఈజ్ టోటల్ కేసెస్ ఇన్ దట్ ఎక్స్పెరిమెంట్. అంటే మనకి M కేసెస్ ఫేవరబుల్గా ఉన్నాయంటే ఫేవరబుల్గా లేని కేసెస్ ఎన్ని ఉంటాయి?
ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి టోటల్ n కేసెస్లో m కేసెస్ మనకి ఫేవరబుల్గా ఉన్నాయి. m కేసెస్ ఫేవరబుల్గా ఉన్నప్పుడు ఫేవరబుల్గా లేనటువంటి కేసులు ఎన్ని అవుతాయంటే మనకి టోటల్ కేసు n దాంట్ నుంచి m సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే టోటల్ నుంచి మనకి ఫేవరబుల్ తీసిస్తే నాట్ ఫేవరబుల్ కేసు వస్తాయి. సో దీన్ని మనం ఏమంటామంటే కాంప్లిమెంటరీ ఆఫ్ ఈ అని చెప్పి అంటాము. అంటే ఏంటి, మనం అనుకున్నది జరగలేదు, ఇక్కడ మనం అనుకున్నది జరగలేదు. ఇట్ ఈస్ డివైడెడ్ బై సింప్లీ డివైడెడ్ బై పి ఆఫ్ ఈ కాంప్లిమెంట్. సో if P of E is equal to m by n, then P of E complement is equal to n minus m by n. So this is equal to n by n minus m by n. So this is equal to 1 minus m by n. That implies P of E complement is equal to 1 minus m by n. M by n means P of E. So this therefore P of E plus P of E complement is equal to 1. సో మనం దీన్ని ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి. సో P of E plus P of E complement is equal to 1 అని చెప్పేసి మనకు వస్తుంది. సో ఒక ఘటన ఏదైనా ఒక ఈవెంట్ జరగడానికి ప్రాబిలిటీ P of E is equal to m by n అయినప్పుడు దాని కాంప్లిమెంటరీ అంటే జరగకపోవడానికి ఏమవుతుందంటే n మైనస్ m by n అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే P of E plus P of E complement is equal to 1. అంటే P of E complement is equal to 1 minus P of E. ఈవెంట్స్ ఏమైనా తీసుకున్నప్పుడు ఆ ఈవెంట్స్ రకరకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. Mutually exclusive events. Two or more events of a random experiment are said to be mutually exclusive if the occurrence of one event prevents the occurrence of remaining any one of them. Remaining any one of them. Two or more events of a random experiment are said to be mutually exclusive if the occurrence of one event prevents the occurrence of remaining any one of them. అంటే మనం ఒక ప్రయోగం చేసుకున్నప్పుడు ఆ ప్రయోగం ఒక యాదృచ్ఛిక ప్రయోగం చేస్తున్నప్పుడు ఈ యాదృచ్ఛిక ప్రయోగం ఉన్నటువంటి ఏమైనా ఒక ఘటన సంభవించిన ఒక ఘటన అందులో ఉన్నటువంటి మిగతా ఘటనల సంభవాన్ని నిరోధించేటట్లుగా ఉండేది అయినట్లయితే, అంటే ఒక ఘటన మిగతా రిజల్ట్కి ప్రభావం చూపిస్తుంది, అలా అయ్యేటట్టుంటే వాటి మనం ఏమంటామంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని చెప్పంటాం. ఇక్కడ ఈ సందర్భంలో అంటే ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఒక ఘటనకి ఇంకొక ఘటనకు కూడా ఎటువంటి సంబంధం ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ E1 అనేటువంటిది ఒక ఘటన, E2 అనేటువంటిది ఒక ఘటన. అలాగే ఇక్కడ తీసుకున్నట్లయితే ఇవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయినప్పుడు వీటిని ఏమంటామంటే E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. అంటే దీన్ని తెలుగులో పరస్పర వివర్జిత ఘటనలు అని చెప్పి అంటాం. పరస్పర వివర్జిత ఘటనలు అంటే అర్థం ఏంటంటే ఒక యాదృచ్ఛిక ప్రయోగానికి సంబంధించి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఘటనలు సంభవించినప్పుడు ఒక ఘటన సంభవించడం అనేది ఆ మిగిలిన ఘటనలో వేరొక ఘటన సంభవానికి నిరోధించే విధంగా ఉన్నట్లయితే వాటిని పరస్పర వివర్జిత లేదా వివృత ఘటనలు అని చెప్పి అంటాము. అంటే వీటి యొక్క కామన్గా వాటికి ఎటువంటి ఇది ఉండదనమాట. సో ఎప్పుడైనా సరే టూ ఈవెంట్స్ E1 E2 అన్నటువంటి టూ ఈవెంట్స్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయినట్లయితే దెన్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇఫ్ టూ
ఈవెంట్స్ E1 E2 ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ దెన్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పేసి చెప్తాం. దీన్నే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ దీని తెలుగులో పూర్ణ ఘటనలు అని చెప్పేసి చెప్తాం. సో దీన్ని కూడా ఎలా చెప్తాం అంటే 2 or more ఈవెంట్స్ are said to be exhaustive if the preference of the experiment is always result in the occurrence of at least one of them. 2 or more events are said to be exhaustive. Exhaustive events అంటే తెలుగులో పూర్ణ ఘటనలు అని చెప్పేసి చెప్తాం. If the preference of the experiment is always result in the occurrence of at least one of them. అంటే అర్థం ఏంటంటే మనం ఏవైనా ఒక యాదృచ్ఛిక ప్రయోగానికి సంబంధించి 2 లేదా అంతకంటే ఎక్కువ ఘటనలు తీసుకున్నప్పుడు ఆ యాదృచ్ఛిక యొక్క ప్రయోగం యొక్క ఫలితం అనేది ఏదైతే ఉందో అది ఈ ఘటనలో కనీసం ఏ ఒక ఘటనలో సరే ఉన్నట్లయినా సరే, అంటే మనం ఒక ప్రయోగం జరుపుతున్నప్పుడు ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది. ఈ ఫలితం అనేది ఈ యాదృచ్ఛిక ప్రయోగం సంబంధించి ఘటనలో ఏ ఒక ఘటనలో సరే ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే మనం పూర్ణ ఘటనలు అని చెప్పేసి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ E1 E2 అనేటువంటి 2 ఘటనలు ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అయినట్లయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ టు S అవుతుంది. అంటే వీటి యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపుల్ స్పేస్ తీసుకున్నాం, ఒక ప్రయోగం. ఇక్కడ ఈ ప్రయోగానికి సంబంధించి 10 ఘటనలు తీసుకున్నట్లయినా ఈ 10 ఘటనల యొక్క యూనియన్ అనేది అక్కడ ఉన్నటువంటి ఆ శాంపుల్ స్పేస్కి ఈక్వల్ అవుతుంది. E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ టు S అయినట్లయితే E1, E2ని మనం ఏమంటామంటే ఎగ్జాస్ట్ ఈవెంట్స్ అని చెప్పేసి చెప్తాం. అలాగే ఈక్వల్లీ లైక్ ఈవెంట్స్ అని చెప్పేసి ఇంకొక ఈవెంట్ మనకి